పులావ్ అనేది రైస్‌తో తయారు చేసే డిష్షే అయినా సరే చాలా టేస్టీగా, అలాగే హెల్తీగా మనం వెజ్ పులావ్‌ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఈరోజు నేను చూపించబోయేది తందూరి రాజ్మా పులావ్ అండి. ఇది ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే రుచితో ఉంటుంది. ఇది ఒక నార్త్ ఇండియన్ డిష్ అండి. డాబా స్టైల్‌లో మనం ఎలా చేయాలో చూద్దాము. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అదేవిధంగా స్మోకీ ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా, చాలా హెల్తీగా కూడా ఉంటుందండి రెసిపీ అనేది. మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. అలాగే చిన్న చిన్న టిప్స్‌తోని ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. అందువలన ఎదుగుతున్న పిల్లలకి, అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా మంచి రెసిపీ అనే చెప్పుకోవాలి. కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పులావ్‌లోని తందూరి మసాలా వాడటం వల్ల రుచి కొత్తగా, స్పైసీగా ఉంటుందండి. పూర్తి రెసిపీస్ కోసం కిరణ్ మామ్ డైరీ వ్లాగ్స్‌లోని ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.